friends. Today we will discuss a topic in operations management, line balancing. Line balancing will helps to reduce a idle time of the work can be handled throughout the line by the balancing of line. Here we will have some information regarding line balancing, what is meant by line balancing, and how the line will be there, and what we can be done in the line balancing, and example also will be there in the line balancing method. What is meant by line balancing? Line balancing is the procedure in which tasks along the assembly line are assigned to workstation, so each has approximately same amount of work. లైన్ బ్యాలెన్స్ అనేది ఒక వర్క్ని కంప్లీట్ చేయడం కోసం, ఒక ఫైనల్ ప్రోడక్ట్ రావడం కోసం ఎన్నైతే అసెంబ్లీ లైన్స్ ఉంటాయో, ఎన్నైతే అసెంబ్లీ స్టేషన్స్, వర్క్ స్టేషన్స్ ఉంటాయో, ఈ వర్క్ స్టేషన్స్ అన్నిటినీ కలుపుకొని ఒక లైన్ని మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఫ్లో ఆఫ్ వర్క్కిను ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత మిషన్ మీదకి వెళ్ళేటప్పుడు, అంటే ఒక జాబ్ అనేది ఒక మిషన్ మీద నుంచి ఇంకొక మిషన్ మీదకి, ఇంకొక మిషన్ మీద నుంచి ఇంకొక మిషన్ మీదకి వెళ్తూ ఫైనల్గా ఆ ప్రోడక్ట్ని ప్రాసెస్ చేస్తూ ఫైనల్ ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఇచ్చే క్రమంలో మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. బ్యాలెన్స్ చేయడం అంటే ఎలా అంటే, మనము ఫస్ట్ మిషన్ చేయగలిగిన సామర్థ్యం, రెండో మిషన్ చేయగలిగిన సామర్థ్యం, మూడో మిషన్ చేయగలిగిన సామర్థ్యం, నాలుగో మిషన్ చేయగలిగిన సామర్థ్యం విల్ డిఫర్స్ అకార్డింగ్ టు ద వర్క్. ఒక వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ప్రకారం మనం తీసుకున్నామంటే అది డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట, వాటి యొక్క కెపాసిటీని బట్టి. ఆ కెపాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే లైన్ బ్యాలెన్సింగ్ అనేసి అంటాం. ఈ లైన్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లంలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, మినిమైజ్ ద వర్కర్స్ ఐడల్ టైం. ఏదైతే వర్క్ను మనం ఇచ్చున్నామో దాన్ని బ్యాలెన్స్ చేసి, ఆ వర్క్ని బ్యాలెన్స్ చేసి, లైన్ బ్యాలెన్స్ చేసి ఐడల్ టైంని రెడ్యూస్ చేసేదాన్ని మనం ఏంటంటే లైన్ బ్యాలెన్సింగ్ అని అంటాం అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే, కాస్ట్ అనేది అండ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ లైన్ ఏదైతే ఉందో ప్రొడక్షన్లో, అది మనం ప్రాపర్గా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం అనమాట. ఐడిల్ టైం ద్వారా మనం కాస్ట్ తగ్గించుకోవడం జరుగుతుంది, ఐడిల్ టైం తగ్గించినందువల్ల. అండ్ మన ప్రొడక్షన్ రేట్ని కూడా పెంచుకోగలుగుతాం, అంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, కాస్ట్ని రిడక్ట్ చేసుకోగలుగుతాం. ఎందువల్ల అవుతుంది? లైన్ని బ్యాలెన్స్ చేసినందువల్ల. ప్రాపర్ లైన్ బ్యాలెన్స్ వల్ల వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్ టైంలో, అంటే అందరూ ఒకే టైంలో కంప్లీట్ చేసుకునేదాన్ని వీలనేది అవుతుంది అనమాట. అంటే వాళ్ళందరూ కూడా ఒకేసారి స్టార్ట్ చేసుకుంటారు, ఒకేసారి కంప్లీట్ చేసుకుని, అంటే అటు ఇటుగా కంప్లీట్ చేసుకునేదానికి వీలనేది అవుతుంది దేంట్లో మనకి లైన్ బ్యాలెన్సింగ్లో. దీనివల్ల మనకి ఏమవుతుందంటే, లైన్ బ్యాలెన్స్ వల్ల నో ఐడిల్ టైం అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకి టైం వేస్టేజే కాకుండా ఉంటుంది అని అంటున్నారు అనమాట. ఓకేనా? అంటే ఆబ్జెక్టివ్ ఏమంటున్నాడు, లైన్ బ్యాలెన్సింగ్ వల్ల వర్కర్స్ యొక్క టాస్క్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయగలుగుతాం, ఐడిల్ టైం తగ్గించుకుని, ఐడిల్ టైం అనేది లేకుండా చేసుకోవడం వల్ల. దానివల్ల కాస్ట్ తగ్గుతుంది, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీని పెంచగలుగుతాం, ప్రొడక్షన్ రేట్ని పెంచగలుగుతాం అనమాట. అండ్ పర్ఫెక్ట్ లైన్ బ్యాలెన్స్ వల్ల వర్కర్స్ అందరూ కూడా ఒకేసారి స్టార్ట్ చేసుకుంటారు, ఇంచుమించు ఒకేసారి కంప్లీట్ చేసుకునే దానికి వెళ్తుంది. సైమల్టేనియస్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక వర్కరు ప్రతి ఒక్క మిషన్ మీద వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు ఈ లైన్ బ్యాలెన్సింగ్ వల్ల. అందువల్ల ఈ లైన్ బ్యాలెన్సింగ్ వల్ల ఇక్కడ మనకి ఐడిల్ టైం అనేది ఉండదు అనమాట. అండ్ లైన్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లంలో కొన్ని మనకి జరగనట్టు కూడా ఉన్నాయన్నమాట. అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్
ఏ నంబర్ ఆఫ్ కండిషన్స్ దట్ ప్రివెంట్ అచీవ్మెంట్ ఆఫ్ పర్ఫెక్ట్లీ లైన్ బ్యాలెన్స్. అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనము ప్రాపర్గా లైన్ని బ్యాలెన్స్ చేయలేము అని ఇంతకుముందు చెప్పాను. వర్కర్స్ అనేవాళ్ళందరూ సైమల్టేనియస్గా దేని వర్క్ని స్టార్ట్ చేసిన ఒకేసారి కంప్లీట్ చేసుకోగలరు అంటున్నాం. అది కంప్లీట్ చేసుకోగలరు అంటే ఇంచుమించు అని అంటున్నాం అనమాట. ఇంచుమించు ఇన్ ద సెన్స్ నియర్ బై ఒకరు ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తే ఒక వర్క్ని ఒక నిమిషంలో కావాలి అంటే ఒక 15 నిమిషాల్లో కావాలి అంటే ఒకటి 15 నిమిషాల్లోకి కంప్లీట్ చేసుకుంటే ఒకటి 14 నిమిషాలు కంప్లీట్ చేయొచ్చు, ఒకటి 13 నిమిషాలు కంప్లీట్ చేయొచ్చు, ఒకటి 12కే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. అటువంటిది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఈ లైన్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లం. అదొక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ విధంగా అంటే ద ఎస్టిమేటెడ్ టైమ్స్ ఆఫ్ టాస్క్స్ అనేటివి మనం కనుక్కోవాల్సినటువంటి టాస్క్ ఏదైతే అనుకుంటాం, మనం అనుకుంటాం ఒక్కొక్క వర్క్ ఒక గంట పట్టిపోతుందేమో అని అనుకుంటాం. అది మనం ఒక్కోసారి ఏమవుతుంది, హాఫ్ అన్ అవర్కి అయిపోతుంది. ఒక్కోసారి ఒక గంట అనుకుంటాం, అది 1.5 గంట కూడా పడుతుంది, 1.25 గంట కూడా పడుతుంది అనమాట. అంటే ఎక్సీడ్ అవ్వచ్చు. మనం ఎస్టిమేట్ చేస్తాం కదా టైమ్స్ పర్ ఒక పనికి. ఆ ఎస్టిమేట్ చేసే టైమ్స్ వల్ల ఇది అలా ఇంప్రాపర్ లైన్ బ్యాలెన్స్ అనేది జరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ద ప్రెసిడెన్స్ రిలేషన్షిప్ ఆఫ్ ద టాస్క్ అంటే ప్రీవియస్ అంటే మనం ఒక పనిని చేయాలంటే మనం ముందు ఆడు చేస్తుంటేనే మనం ఏం చేయగలుగుతాం. ఆడు కంప్లీట్ చేయలేదు అని అంటే మనం ఇక్కడ కంప్లీట్ చేసేదానికి మనకు ప్రాసెస్కి ఉండదు. మన దగ్గర ఉన్న పని మనకి అయిపోతే వాడిస్తేనే మనం చేయగలం. అటువంటి సిచ్యువేషన్స్ కూడా లో కూడా మనం ఏం చేస్తాం, ఐడియల్గా ఉండాల్సిన సిచ్యువేషను ఉంటాయన్నమాట. ద కాంబినేటరియల్ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కాంబినేషన్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో 1 2 3 4 5 అనేసి అయితే డిఫరెంట్ జాబ్స్ డిఫరెంట్ మిషన్స్ మీద పోతున్నాయో ఆ వెళ్ళే కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కసారి ఒకే కాంబినేషన్ని సర్వైవ్ అంటే వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకో కాంబినేషన్ ఖచ్చితంగా ఐడియల్గానే ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మనకి మామూలుగా లైన్ బ్యాలెన్స్కి వచ్చేటప్పటికి ఒక కాంబినేషన్ అవుతున్నా కానీ రెండో కాంబినేషన్ సంబంధించిందో మూడో కాంబినేషన్ సంబంధించిందో ఏ మిషన్ ఐడియల్గా ఉంటుందో ఆ మిషన్ మీద వర్క్ని చేసుకునేటట్టు వీలనేది అవుతుంది అనేసి మనకి లైన్ బ్యాలెన్సింగ్లో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ప్రాపర్గా లైన్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. లైన్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ కింద డయాగ్రామ్లో మనం ఇచ్చున్నాం అనమాట. వర్క్ స్టేషన్స్ ఆర్ అరేంజ్డ్ సో దట్ ద అవుట్పుట్ ఆఫ్ వన్ ఈజ్ అన్ ఇన్పుట్ టు ద నెక్స్ట్. అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఒకదాని అవుట్పుట్ ఇంకొక దానికి ఇన్పుట్ అని అంటున్నాం. ఫస్ట్ దాన్ని మనము అవుట్పుట్ ఏమి లేదు, అక్కడే స్టార్ట్ అవుతుంది వర్క్. అది ఏదైతే కంప్లీట్ చేస్తుందో అదే నెక్స్ట్ మిషన్కి ఉన్నటువంటి నెక్స్ట్ ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్కి ఇన్పుట్ అవుతుందన్నమాట. అది ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మిషన్ యొక్క ఇన్పుట్ అవుతుంది. అదేవిధంగా వర్క్ ఫ్లో అనేది ఉంటుంది అని అంటున్నారు అనమాట. ఏ విధంగా మనం అయితే అరేంజ్ చేసి ఉంటాము. ఈ వర్క్ స్టేషన్స్ అరేంజ్ చేసేది కూడా యాజ్ పర్ మన యొక్క లేఅవుట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం మనం ఏ విధంగా డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని మనము ఈ వర్క్ని అరేంజ్ చేసుకోవడం వర్క్ స్టేషన్స్ అనేది అరేంజ్ కావడం జరుగుంటాయి. దాని ప్రకారం వర్క్ అనేది పోతూ ఉంటుంది. మనం చేయాల్సిన పని అంతా కూడా మనం చేసుకుంటూ పోతూ ఉంటాము ఆ వర్క్ స్టేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం లేఅవుట్ అన్నాం కాబట్టి లేఅవుట్ ఒక దానికి తీసుకున్నాము. ఆ లేఅవుట్ ఏంటంటే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేఅవుట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూసారంటే 9 ప్రాసెస్లు ఉన్నాయి. అంటే ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి పేపర్ మేకింగ్ సిస్టమ్ అనేది ఉన్నది ఇక్కడ 9th. దానికి వచ్చేటప్పటికి 9 ప్రాసెస్లు ఉంటాయి. కానీ ఇక్కడ మనకి టోటల్గా ఈ మొత్తం దీంట్లో చూసినామంటే 11 స్టెప్స్ ఉన్నాయన్నమాట. 11 స్టెప్స్. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క అరేంజ్మెంట్స్ అనేది ఉండదు. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు 10 11కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది ఏంటంటే ఇది రీసైకిల్ అవుతుంది. ఏదేది 10 and 11 అనేది రీసైకిల్ అవుతుంది అనమాట. ఇక్కడ 1 నుంచి 9th వరకు ఉండేది వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేది అనమాట. ఇన్పుట్ వచ్చేసి వుడ్ క్లిప్స్ అనేటివి అడిగిస్తారంట. అంటే వుడ్ని ముక్కలు కొట్టి దాంట్లో వేస్తారు. ఆ తర్వాత వచ్చేసి నాటర్ సిస్టమ్కి అది వస్తుంది. అది వుడ్ క్లిప్స్ అనేవి వచ్చిన తర్వాత అదంతా నాటర్ సిస్టమ్కి వస్తుంది. ఆ నుంచి వచ్చేసి పల్ప్ అనేది, పల్ప్ ఇన్ ద సెన్స్ మనకి దాన్ని ఏమంటాము, ముక్కల్ని బాగా పిండిగా చేసేస్తుంది అనమాట. బాగా ఇది అది చేసి అది వాషింగ్ సిస్టంలోకి వస్తుంది అనమాట. ఆ పల్ప్ నాట్ సిస్టమ్ నుంచి పల్ప్ సిస్టమ్కి వస్తుంది. పల్ప్ సిస్టమ్ నుంచి ఇది స్క్రీనింగ్ సిస్టమ్, అంటే ఆడ స్క్రీన్ అవుతూ వస్తుంది. అంటే మనకి గ్రేడ్స్ ఉంటాయి. మనకు వైట్ పేపర్ ఉంటుంది, మనకి బాగా వైట్గా ఉంటుంది ఒక పేపర్, కొంచెం ఒక మడ్డిగా కలర్లో ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి పేపర్లో మనం న్యూస్ పేపర్కి యూస్ చేస్తుంటారు. ఆ విధంగా డిఫరెంట్ గ్రేడ్స్కి వస్తుంది అనమాట. అదంతా స్క్రీనింగ్ సిస్టమ్కి వస్తుంది. ఆ స్క్రీనింగ్ సిస్టమ్ నుంచి
డెకార్ సిస్టమ్కి మళ్ళీ ఆ స్క్రీనింగ్ సిస్టమ్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ వెళ్ళాలి అది. అక్కడ వచ్చేసి ఆక్సిజన్ డెలివిగేషన్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ, 6th స్టెప్. ఈ సిస్టంలో మనకి ఆ వర్క్ జరిగిన తర్వాత ఈ ఆక్సిజన్ అంతా కూడా ఎక్కడికి బ్యాక్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ ఇన్ ద లిక్కర్. అంటే 3rd స్టెప్ నుంచి అది ముందుకి వచ్చేస్తుంది అనమాట. ముందుకు వచ్చి ఇక్కడ ఏమవుతుంది, 10th స్టెప్ అనేది ఎవాపరేటర్ సిస్టమ్కి వస్తుంది. ఎవాపరేటర్ సిస్టమ్ నుంచి కెమికల్ రికవరీకి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ స్టెప్ వుడ్ క్లిప్స్కి వెళ్తుంది, ఆడికి వెళ్తుంది అనమాట. అది ఇక్కడ మనకి ఈ ఆక్సిజన్ కాకుండా రిమైనింగ్ వచ్చింది బ్లీచింగ్ సిస్టమ్కి వస్తుంది, బ్లీచ్ అవుతుంది అనమాట అక్కడ. మళ్ళీ తర్వాత వచ్చి రీఫైన్, క్లీన్నెస్ అనేది చేస్తుంది. క్లీన్నెస్ చేసిన తర్వాత పేపర్ మేకింగ్ సిస్టమ్, పేపర్ని మేక్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఒక లేఅవుట్ అనేది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అవైలబుల్ ప్లేస్లో. అంటే మనం అనున్నాం ఫిజికల్ ఫెసిలిటీస్ అనేసి, ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ అనేటివి ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం ఎందుకు ఇదంతా చెప్తున్నామనంటే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వర్క్ స్టేషన్ ఆర్ అరేంజ్డ్ సో దట్ ద అవుట్పుట్ ఆఫ్ వన్ ఈజ్ అన్ ఇన్పుట్ టు ద నెక్స్ట్ సిరీస్ ఆఫ్ కనెక్షన్ అని అన్నాం. లేఅవుట్ డిజైన్ ఇన్వాల్వ్స్ అసైనింగ్ వన్ ఆర్ మోర్ టాస్క్స్ రిక్వైర్డ్ టు మేక్ ఏ ప్రోడక్ట్ టు వర్క్ స్టేషన్స్ అని. అంటే లేఅవుట్ డిజైన్లో చాలా ఉంటాయి, అసైన్ చేస్తాం వర్క్స్ అనేటివి. ఒక్కొక్క ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనం ఈ లేఅవుట్లో మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మన లేఅవుట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వుడ్ క్లిప్పింగ్ సిస్టమ్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో నార్ సిస్టమ్కి ఇన్పుట్ అవుతుందన్నమాట. నార్ సిస్టమ్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో పల్ప్ వాషింగ్ సిస్టమ్కి ఇన్పుట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఒక 3 స్టెప్స్లో ఒక ప్రాసెస్ అనేది ఉంది అని అనుకుందాం. అది ఎలా ఉంది అనే దాని గురించి చూద్దాం. ఏ అనేది ఒక మిషన్ అనుకుందాం. ఏ అనే మిషన్కి వచ్చేసి 10 minutes పడుతుంది ఒక వర్క్ని కంప్లీట్ చేయడం కోసం. ఏ అనే మిషన్కి 10 minutes పడుతుంది ఒక వర్క్ని కంప్లీట్ చేయడం కోసం. నెక్స్ట్ బి అనే మిషన్ ఎంత తీసుకుంటున్నది అంటే 15 minutes టైం తీసుకుంటున్నది. నెక్స్ట్ సి అనే మిషను ఎంత తీసుకుంటున్నది, 5 minutes టైం తీసుకుంటున్నది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏ అనే మిషను 10 minutesలో ఒక వర్క్ని కంప్లీట్ చేయగలదు. బి అనే మిషను 15 minutesలో ఒక వర్క్ని కంప్లీట్ చేయగలదు. సి అనే మిషను 5 minutesలో వర్క్ని కంప్లీట్ చేయగలదు అని అనుకుందాం. అనుకున్నప్పుడు మనం ఒక గంటలో ఒక్కొక్క మిషన్ అనేది ఎన్నెన్ని ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలదు అని అనుకుందాం. ఒక పని చేయడం కోసం, ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం 10 minutes టైం తీసుకుందని అనుకుందాం. ఒక గంటలో ఏ అనే ప్రోడక్ట్ ఎన్ని ప్రోడక్ట్స్ని చేయగలదు, 6 చేయగలదు అనమాట. బి వచ్చేసి 4 ప్రోడక్ట్స్ చేయగలదు. సి అనేది 12 ప్రోడక్ట్స్ చేయగలదు. ఇప్పుడు మనం లైన్ బ్యాలెన్స్ ఉందా లేదా మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు అంటే ఏ మిషన్ 10 minutes పడుతుంది అంటున్నాం, బి 15 minutes అంటున్నాం, సి 5 minutes అంటున్నాం. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 10 minutes పడుతుంది అంటున్నాం. ఒక గంటకు మనం టైం తీసుకున్నప్పుడు ఏ అనే ఒక మిషన్ ప్రొడ్యూస్ చేయాలంటే 6 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయగలదు. బి అనేది వచ్చేసి 4 ప్రోడక్ట్స్ని చేయగలదు. సి అనేది వచ్చేసి 12 ప్రోడక్ట్స్ని చేయగలదు. ఇప్పుడు మనకి లైన్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నా వి విల్ క్యాలిక్యులేట్, వి విల్ చెక్ ఇట్ ఈస్ ద లైన్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు లాస్ట్ మిషన్ ఏదైతే ఉందో దాని గురించి వస్తాం. ఇక్కడ లాస్ట్ మిషన్ మనకి సి మిషన్ కాబట్టి సి మిషన్ యొక్క యూటిలైజేషన్ టైం ఎంత అనేది మనం ఇక్కడ కనుక్కున్నామంటే ఇది వచ్చేసి 100% వచ్చిందంటే ప్రాపర్లీ యూటిలైజ్డ్, అంటే లైన్ ఈజ్ బ్యాలెన్స్డ్ అని అంటాం. ఒకవేళ రాకపోతే మాత్రం వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఓకేనా, మనం బ్యాలెన్స్ ఖచ్చితంగా చేయాలా, దాన్ని ఏమంటారు లైన్ బ్యాలెన్సింగ్ అని అంటాం అనమాట. ఏ విధంగా చేస్తాం ఇక్కడ అనేది మనం దాని గురించి చూద్దాం. ఇక్కడ మనం సి మిషన్ యొక్క యూటిలైజేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ మనం లాస్ట్ మిషన్ అని అనలా, కానీ ఇక్కడ మన సి లాస్ట్ మిషన్ కాబట్టి సి అని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. మిషన్ సి వర్కింగ్ టైం ఎంత, 5 minutes. ప్రీవియస్ దట్ ఈస్ బి మిషన్స్, దాని యొక్క ముందు మిషన్, ప్రీవియస్ అంటే దాని యొక్క ముందు మిషన్, బి యొక్క మిషన్ యొక్క వర్కింగ్ టైం ఎంత 15 minutes ఇంటూ 100 వేస్తే మనకి యూటిలైజేషన్ ఆఫ్ మిషన్ లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వస్తుంది అన్నమాట. ఇక్కడ మన సి కాబట్టి సి మిషన్ యొక్క యూటిలైజేషన్ టైం ఎంత వస్తుంది, మిషన్ సి యొక్క వర్కింగ్ టైం ఎంత 5 minutes, 5 నిమిషాలు పనిచేస్తుంది ఒక పనికి. బి యొక్క మిషను 15 నిమిషాలు పనిచేస్తుంది ఒకదానికోసం. అంటే 5/15 ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తుంది యూటిలైజేషను 33.33. అంటే సి మిషన్ యూటిలైజేషన్ ఎంతవరకు ఉందని అంటే 33% మాత్రమే. అంటే రిమైనింగ్ 77% ఏదైతే ఉందో
అది మిషన్ ఐడియల్గా ఉండే టైం. అలా ఉంటే మనకి ప్రాపర్ లైన్ బ్యాలెన్సా? కాదు. కాబట్టి ఇట్ ఈస్ ఏ అన్బ్యాలెన్స్డ్. ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్. దెన్ వాట్ వీ కెన్ డూ మీన్స్ ఏం చేయగలం మనం ఇక్కడ అంటే వీ కెన్ బ్యాలెన్స్. ఏ విధంగా బ్యాలెన్స్ చేసామనేది మనం ఇక్కడ చూపించడం జరిగింది లైన్ బ్యాలెన్స్ని. ఇక్కడ చూడండి, ఏ అనే మిషన్కి మనం 10 మినిట్స్ పడుతుందన్న ఒక వర్క్ చేయడం కోసం, బి అనే మిషన్ 15 మినిట్స్ పడుతుందన్న ఒక వర్క్ చేయడం కోసం, సి అనే మిషన్ 5 మినిట్స్ పడుతుందన్న ఒక వర్క్ని కంప్లీట్ చేయడం. పర్ అవర్ ఎన్ని ప్రోడక్ట్స్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడం కోసం 10 మినిట్స్ పడుతుంటే ఒక గంటలో ఎన్ని ప్రోడక్ట్స్ని ఫస్ట్ ఏ మిషన్ అనేది యాక్చువల్గా చేయగలదు? 6 చేయగలదు. అదేవిధంగా బి వచ్చేసి 4 చేయగలదు, సి వచ్చేసి 12 చేయగలదు. అప్పుడు ఇంబ్యాలెన్స్. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తున్నాం మనము? ఇంకొకటి అంటే ఏ మిషన్కి ఏం చేస్తున్నాము? ఇంకొక అడిషనల్ మిషన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక మిషన్ 6 చేయగలదు, ఇంకో మిషన్ తీసుకుంటే ఇంకొక 6 చేయగలదు అనమాట. అంటే టోటల్గా 12 అవర్స్ అది పని చేయగలదు. 12 ప్రోడక్ట్స్ అంటే ఒక గంటలో ఎన్ని ప్రోడక్ట్స్ చేయగలదు? 12 ప్రోడక్ట్స్ని చేయగలదు అనమాట. ఓకేనా? అండ్ లాస్ట్ మిషన్ కూడా 12 చేయగలుగుతుంది. అంటే ఏ అనే మిషన్ ఇప్పుడు 12 చేయగలుగుతుంది, సి అనే మిషన్ కూడా 12 చేయగలుగుతుంది, బి అనే మిషన్ మాత్రం 4 చేయగలుగుతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాము? అడిషనల్గా ఇంకో 2 మిషన్స్ తీసుకుంటున్నాం అనమాట. ఒక 4 చేయడం కోసం ఆల్రెడీ ఉంది, ఇంకొక 4 చేయడం కోసం ఇంకో మిషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇంకొక 4 చేయడం కోసం ఇంకొక మిషన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ వర్క్ అయిపోయినప్పుడు ఏ మిషన్ మీద అయిపోయిన వర్క్ని బి మిషన్ మీద తీసుకుపోతున్నాం, బి మిషన్ మీద అయిపోయిందని సి మిషన్ మీద తీసుకుపోతున్నాం. ఇక్కడ కూడా 3 4 12 అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి టోటల్ 12 అవర్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏ దగ్గర తీసుకున్నా, బి దగ్గర తీసుకున్నా, సి దగ్గర తీసుకున్నా సరే ఒక గంటకి ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలదు? ఇప్పుడు 12 చేయగలదు అనమాట. ఒక మిషన్ 6, ఇంకో మిషన్ 6, ఏ వచ్చేసి, బి వచ్చేటప్పటికి ఒక మిషన్ వచ్చేసి 4, ఇంకో మిషన్ వచ్చేసి 4, ఇంకో మిషన్ వచ్చేసి 4, అండ్ సి మిషన్ ఆల్రెడీ 12 చేయగలుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇంతకుముందు మనం యూజ్ చేసినటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని ఇది బ్యాలెన్స్ అవుతుందా లేదా చూద్దామంటే, టు నో ద లైన్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్, నౌ వీ విల్ క్యాలిక్యులేట్ లైక్ ఇంతకుముందు మారినే సి మిషన్ యూటిలైజేషన్ టైం కనుక్కుంటున్నాము. సి మిషన్ యూటిలైజేషన్ టైం వచ్చేటప్పటికి మిషన్ సి వర్కింగ్ టైం ఎంత, నెక్స్ట్ బై ప్రీవియస్ మిషన్ యొక్క వర్కింగ్ టైం ఎంత, ప్రీవియస్ మిషన్ అంటే బి యొక్క మిషన్ యొక్క వర్కింగ్ టైం ఎంత ఇంటూ 100 వేసామంటే వస్తుంది అని అంటున్నాం. అంటే యాక్చువల్గా మనం 5 అని వేస్తున్నాం అనమాట. 5 × 12 వేస్తున్నాం, 5 × 12, 15 × 4 వేస్తున్నాం. ఓకేనా? అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే మనకి బి అనేది ఎంత తీసుకుంటున్నాను అన్నాం? 15 మినిట్స్ తీసుకుంటా అంటున్నాం. అప్పుడు మనకి 15 మినిట్స్ తీసుకుంటే పర్ అవర్ తీసుకుంటే ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకేనా? ఈ లెక్కన మనం తీసుకున్నామంటే 15 × 4, 5 × 12 మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 100% అక్కడ వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయినట్టే కదా. ఎందుకంటే ఏ మిషను 12 గంటలు అంటే ఒక గంటలో 12 చేస్తుంది, బి అనేది కూడా ఒక గంటలో 12 చేస్తుంది, సి అనేది కూడా వర్క్ స్టేషన్లో మనం 12 ప్రోడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు లైన్ అనేది బ్యాలెన్స్ అయినట్టే. నెక్స్ట్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. అంటే ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఒక టెర్మినాలజీస్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుని ఒక ప్రాబ్లం తీసుకొని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐడిల్ టైం అనేది లైన్ బ్యాలెన్స్లో మినిమైజ్ చేయడమే మన యొక్క ఉద్దేశం. యూటిలైజేషన్ వచ్చేసి మ్యాక్సిమైజ్ చేయడం. లైన్ బ్యాలెన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఐడిల్ టైంని మినిమైజ్ చేయడం, యూటిలైజేషన్ టైంని మ్యాక్సిమం చేయడమే. ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయనంటే యూనిఫామ్ రేట్ ఆఫ్ ప్రోడక్ట్, అంటే ప్రతి దాంట్లో కూడా సేమ్ అవుట్పుట్ అనేది వచ్చిందా లేదా ఇప్పుడు లైన్ బ్యాలెన్స్ చేయనందువల్ల, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ డిక్రీజ్ ఇన్ మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక మిషన్ నుంచి ఒక మిషన్కి అట్టే మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ని ప్రాపర్గా మనము యూటిలైజ్ చేసుకోగలుగుతాం. మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ ఏవైతే ఆ రీసోర్సెస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి లైన్ బ్యాలెన్సింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలనేది అవుతుంది మనకి ఇక్కడ. రిడక్షన్ ఇన్ ద వర్కింగ్ ప్రాసెస్ ఇన్వెంటరీ మనం తగ్గించుకోవడం జరుగుతుంది అనమాట. మనం ఐడిల్గా ఉంచాల్సిన అవసరం ఉండదు. మిషన్స్ కానీ మనం కొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ముందుగా కొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇన్వెంటరీని ఇన్ ప్రాసెస్ కానీ లేదంటే ఉన్నటువంటి రా మెటీరియల్ కానీ
లేదనుకుంటే మనకు వచ్చినటువంటి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కానీ ప్రాపర్ టైమ్లీ డెలివరీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి వీ కెన్ హ్యావ్ బై ద లైన్ బ్యాలెన్సింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెంటరీ విల్ బీ రిడ్యూస్డ్. అండ్ వాట్ ఆర్ ద టెర్మినాలజీస్? లైన్ బ్యాలెన్సింగ్లో టర్మ్స్ ఏమేమి ఉన్నాయని అన్నప్పుడు వర్క్ ఎలిమెంట్ అని అంటున్నాం. వర్క్ ఎలిమెంట్ అని అంటే ఏమంటామంటే టాస్క్ టైం, ఒక పని కంప్లీట్ చేయడం కోసం పట్టేటువంటి టైంని మనం ఏమంటే వర్క్ ఎలిమెంట్ అంటాం అనమాట. దీన్ని దేంతో చూపిస్తామంటే టీఐతో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ స్టేషన్ వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ టాస్క్స్. మన ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో చిన్న చిన్న బబుల్స్లో ఒక 6 ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా వచ్చి ఒక్కొక్క బల్బులు వచ్చేసి ఏమంటామంటే వర్క్ ఎలిమెంట్ అని అంటాం. అంటే నంబర్ ఆఫ్ టీఐస్ అనేటివి కలిపితే ఏమంటుంది వర్క్ స్టేషన్ అని అంటాం అనమాట. దీన్ని వర్క్ స్టేషన్ని టీఎస్ఐతో మనం చూపించడం జరుగుతుంది అనమాట. టోటల్ వర్క్ కంటెంట్ టీడబ్ల్యూసి, ఒక జాబ్ కంప్లీషన్ అయ్యేటువంటి టైం, ఒక జాబ్ కంప్లీట్ అవ్వడానికి పట్టేటువంటి టైం. అంటే నంబర్ ఆఫ్ టాస్క్స్ ఇన్ ద వర్క్ స్టేషన్, నంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ విల్ బీ హ్యావింగ్ బై ద వర్క్ కంటెంట్ అని అర్థం అనమాట. ఓకేనా? వర్క్ కంటెంట్ నంబర్ ఆఫ్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ స్టేషన్స్ ఆర్ ఆల్ వర్క్ ఎలిమెంట్స్, సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్క్ ఎలిమెంట్స్ మనం అంటే కింద చూపించున్నాం చూడండి. టీఎస్ఐ ప్లస్ టీఎస్ఐ సమ్మేషన్ ఆఫ్ ఈ రెండింటిని కలిపితే వచ్చేదాన్ని ఏమంటామంటే టోటల్ వర్క్ కంటెంట్ అనేసి అంటాం అనమాట. అర్థమైందా? వర్క్ ఎలిమెంట్ అంటే ఒక పనిని కంప్లీట్ చేయడం కోసం పట్టే టైము టీఐతో చూపిస్తాం. వర్క్ స్టేషన్ అయితే అలాంటి టాస్కులు ఎన్నైతే గ్రూప్గా ఉంటాయో వాటన్నిటిని కూడా వర్క్ స్టేషన్ అని అంటాం ఒకే పర్టికులర్ ప్లేస్లో. దాన్ని టీఎస్ఐ అని అంటాం అనమాట. అండ్ టోటల్ వర్క్ కంటెంట్కి వచ్చేటప్పటికి టోటల్ వర్క్ స్టేషన్స్ని కలిపి మనం అనొచ్చు, లేదనుకుంటే టోటల్ వర్క్ ఎలిమెంట్స్ అన్నింటిని కలిపి కూడా మనం టోటల్ వర్క్ కంటెంట్ అనేసి చెప్పచ్చు అనమాట. అది మనం పిక్చర్స్తో మనం డినోట్ చేయడం జరిగింది దాన్ని. నెక్స్ట్ వచ్చేసి సైకిల్ టైం అనేది టైం బిట్వీన్ ద అవుట్పుట్ ఆఫ్ సక్సెసివ్ ఫ్లో ఆఫ్ యూనిట్స్. అంటే ఒక పని ఒక స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం ఒకటి స్టార్ట్ అయింది అండ్ ఫైనల్ ప్రోడక్ట్కి ఇప్పుడు దీని ఏమంటారు సైకిల్ టైమ్ ఆఫ్ పర్టికులర్ జాబ్ అనుకుంటాం. నెక్స్ట్ బ్యాలెన్స్ డిలే. ఇప్పుడు సైకిల్ టైం అనేది ఎప్పుడు కానీ టీఎస్ఐ మ్యాక్సిమం కంటే ఎక్కువగానో లేదా ఈక్వల్గానో ఉంటుందన్నమాట. బ్యాలెన్స్ డిలే అంటే ఏంటి? బ్యాలెన్స్ డిలే అంటే మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది ఏంటంటే ఎన్ అయితే నంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్, టీసీ వచ్చేసి సైకిల్ టైం అంటాం, టోటల్ వర్క్ కంటెంట్. ఈ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్స్ విత్ మల్టిప్లయింగ్ విత్ ఎన్ బై టోటల్ సైకిల్ టైం విత్ మల్టిప్లయింగ్ ఎన్ నంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్తో మల్టిప్లై చేసి ఇంటూ పర్సంటేజ్లు చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇంటూ 100 వేస్తే మనకి బ్యాలెన్స్ డిలే అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అండ్ బ్యాలెన్స్ డిలే కనుక్కున్న తర్వాత లైన్ ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. లైన్ ఎఫిషియన్సీని వచ్చేసి టోటల్ వర్క్ కంటెంట్ బై నంబర్ ఆఫ్ జాబ్స్ ఇంటూ టోటల్ సైకిల్ టైమ్. సో సైకిల్ టైం వేసి ఇంటూ 100 వేసినా మనకు వస్తుంది, లేదనుకుంటే 1 మైనస్ బ్యాలెన్స్ డిలే అని మనం వేసినా మనకి వస్తుంది అనమాట. 1 మైనస్ బ్యాలెన్స్ డిలే ఇన్ పర్సంటేజ్ చేస్తే మనకి వస్తుంది. స్మూతింగ్ ఆఫ్ ఇండెక్స్ ఎస్ఐని మనం కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ స్క్వేర్ రూట్ మనం ఇక్కడ చూపించలేం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యాక్సిమం స్టాండర్డ్ టైం మైనస్ స్టాండర్డ్ టైం హోల్ స్క్వేర్ వేస్తే మనకు వస్తుంది. దాన్ని మన కింద నోటేషన్స్తో డినోట్ చేయడం జరిగింది. స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ టీఎస్ఐ మ్యాక్స్ మైనస్ టీఎస్ఐ హోల్ స్క్వేర్ అని మనం ఇక్కడ చూపించగలిగింది. దాంతో మనం చేయగలుగుతాం. మినిమం నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ రిక్వైర్డ్, ఎన్ని కావాల్సి వస్తాయి వర్క్ స్టేషన్స్ అనే దాని గురించి టోటల్ వర్క్ కంటెంట్ బై సైకిల్ టైం వేస్తే మనకి అది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ టు బి రిలేటెడ్ టు ద థియరిటికల్ థింగ్స్ అనమాట. ఈ థియరిటికల్ థింగ్ అయిన తర్వాత మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనము హౌ వీ కెన్ క్యాలిక్యులేట్. మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాం టోటల్ డిలే అనేసి, ఇవన్నీ సైకిల్ టైం అనేసి, స్మూత్నెస్ అనేసి ఎంత మనం చెప్పుకున్నాం కదా. అవి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు వాటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డ్రా ద ప్రెసిడెన్స్ బ్యాలెన్స్ లైన్ అండ్ ఫైండ్ బ్యాలెన్స్ డిలే, లైన్ ఎఫిషియన్సీ, స్మూత్ ఇండెక్స్ కనుక్కోమన్నాడు అనమాట. మనల్ని ఏగాను బ్యాలెన్స్ డిలే కనుక్కోమన్నాడు, లైన్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు, స్మూత్ ఇండెక్స్ని మనల్ని కనుక్కోమన్నాడు అనమాట. ఇక్కడ సైకిల్ టైం అంటే ఎంత అని చెప్పున్నాడు అంటే 1 నిమిషం అని చెప్పున్నాడు. సైకిల్ టైం అనేది 1 నిమిషం అని చెప్పి చెప్పున్నాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. డ్రా ద ప్రెసిడెన్స్ బ్యాలెన్స్
ద లైన్, ప్రెసిడెన్స్ లైన్ మనం డ్రా చేయమంటున్నాడు. ఫైండ్ ద బ్యాలెన్స్ డిలేని ఫైండ్ చేయమంటున్నాడు. లైన్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్మూత్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే సైకిల్ టైం ఎంత అంటున్నాడు, 1 నిమిషం అనేసి అంటున్నాడు, 1 మినిట్ అనేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చున్నాడు, టైమ్స్ ఇచ్చున్నాడు, ప్రీ డిసీజర్స్ ఇచ్చున్నాడు అనమాట. ఈ ప్రీ డిసీజర్స్తో బేస్ చేసుకుని వర్క్ అంటే మనం ఇంతకుముందు అన్నాం, ఒక ప్రోడక్ట్ యొక్క ఒక ప్రాసెస్ అనేది ఉన్నప్పుడు ఒక స్టేషన్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్ పోయినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఇంకో పర్టికులర్ ప్లేస్ యొక్క ఇన్పుట్ అనేసి అన్నాం. అది ఇక్కడ మనం బాగా చూస్తాం అనమాట. ఎలిమెంట్ అండ్ ప్రీడిసీజర్ అంటే ఇక్కడ ప్రీడిసీజర్ అంటే ముందుగా వచ్చేటివి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పాలన్నమాట. ప్రీడిసీజర్ అంటే ఏ నుంచి సికి వెళ్తుంది, ఏ నుంచి డికి వెళ్తుంది, బి నుంచి డికి వెళ్తుంది, బి నుంచి ఈకి వెళ్తుంది, సి నుంచి ఎఫ్కి వెళ్తుంది అనమాట, సి నుంచి జీకి వెళ్తుంది, సి నుంచి హెచ్కి వెళ్తుంది, డి నుంచి హెచ్కి వెళ్తుంది, ఎఫ్ నుంచి ఐకి వెళ్తుంది, జీ నుంచి ఐకి వెళ్తుంది, హెచ్ నుంచి ఐకి వెళ్తుంది, ఈ నుంచి జేకి వెళ్తుంది, హెచ్ నుంచి జేకి వెళ్తుంది, ఐ నుంచి కేకి వెళ్తుంది, జే నుంచి కేకి వెళ్తుంది, కే నుంచి ఎల్కి వెళ్తుంది. కానీ ఏ నుంచి ఏకి ఎక్కడి నుంచి రాదు, బీకి ఎక్కడి నుంచి రాదు. అంటే ప్రీ డిసీజర్స్ అనేటివి అక్కడ అన్నోన్ అనేసి అనమాట. అక్కడ లేదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ నుంచి ఏ అండ్ బి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఏ అండ్ బి అనేది ప్రీ డిసీజర్స్ ఫర్ ద సిడి అండ్ ఈ కూడా, సిడి అండ్ ఈ. తర్వాత రిమైనింగ్ వాటికి సి వచ్చేసి ఎఫ్కి, జీకి వచ్చేసి సి, హెచ్కి వచ్చేసి సి అండ్ డి, ఐకి వచ్చేసి ఎఫ్ జీ హెచ్, జేకి వచ్చేసి ఈహెచ్, కేకి వచ్చేసి ఐ అండ్ జే, ఎల్కి వచ్చేటప్పటికి కే అనమాట. అవి ఎంతెంత టైం తీసుకుంటున్నాయి, ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఎంతెంత టైంని తీసుకుంటున్నాయి అనేది కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా మనం చూస్తాం ఏ విధంగా అనేది డ్రా చేస్తాము బ్యాలెన్స్ లైన్ అనేది. ఆ తర్వాత బీడీని ఎలా కనుక్కుంటాం, లైన్ ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాం, ఎస్ఐని ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఓకేనా. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సైకిల్ టైం అనేది 1 నిమిషం. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని యాజ్ టీజ్గా రాసుకున్నాం. ఓకేనా. ABCDEFGHIJ KL అండ్ టైమింగ్స్ వాళ్ళు ఇచ్చినట్టు రాసుకున్నాం. ప్రీడిసీజర్స్ కూడా అలానే రాసుకున్నాం. ఈ ప్రీడిసీజర్స్తో మనం లైన్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇది యాక్చువల్గా మనకి పైటు సిపిఎం అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది ఓఆర్లో, అక్కడ కూడా మనకి ఇదే విధంగానే గీయడం జరుగుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఏబికి ఫస్ట్ ఏ ఒక ఎలిమెంట్, ఏ అనే ఎలిమెంట్కి ప్రీడిసీజర్ ఏమైనా ఉందంటే లేదు, కాబట్టి ముందు లైన్ ఏం లేదనమాట. అందుకని ఏ మాత్రమే ఉంది. ఇక్కడ బీకి ఉందా, లేదు, కాబట్టి బి కూడా ఇలా గీసుకుంటాం అనమాట. అండ్ సికి ప్రీడిసీజర్ ఉంది, ఏది ఏ, కాబట్టి ఏ నుంచి ఒక గీత గీసుకొని అక్కడ సిని డ్రా చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా ఏ నుంచి డి కూడా ఉంది, డి కూడా ఏనే ప్రీడిసీజర్, డి కూడా ఏ ప్రీడిసీజర్ అనమాట. కాబట్టి ఏ నుంచి ఇంకో గీత గీసుకొని అక్కడ ఏం చేస్తున్నాము, డీని పెట్టడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా డీకి బి కూడా ప్రీడిసీజరే కదా, అందువల్ల ఇంకో గీత కూడా బి నుంచి కూడా గీసున్నాము. అక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, దాన్ని వేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి వచ్చేసి ఏమంటున్నాం, ఏకి ప్రీడిసీజర్ లేదు, బీకి లేదు, కానీ సికి వచ్చేసి ఏ ప్రీడిసీజర్, డీకి వచ్చేసి ఏ అండ్ బి రెండు కూడా ప్రీ డిసీజర్స్. ఆ విధంగా తీసుకొని డీని మనవాడ చెప్పడం జరిగిందనమాట. డి తర్వాత ఏముంది, ఈ ఉంది. ఈ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటున్నాడు, బి నుంచి స్టార్ట్ అయింది అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాము, బి నుంచి గీత గీసామన్నమాట. ఇక్కడ ఏ వేయాలా, ఈని పెట్టాలా. నెక్స్ట్ వచ్చేసి ఈ తర్వాత ఎఫ్ అంటున్నాడు. ఎఫ్కి వచ్చేసి సి ఈజ్ ద ప్రీడిసీజర్, సి నుంచి గీయాలన్నమాట. సి నుంచి గీసాము, అక్కడ ఏం రాస్తున్నాము, ఎఫ్ని వేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి జీ కూడా సి ఈజ్ ద ప్రీడిసీజర్ అంటున్నాడు. సి నుంచే గీస్తాం, మళ్ళీ ఆ గీత గీసి ఏం చేస్తాము, అక్కడ జీని పెడుతున్నాం. నెక్స్ట్ సిడి అనేటివి హెచ్కి ప్రీడిసీజర్స్ అంట. హెచ్ అనే దానికి ప్రీడిసీజర్స్ వచ్చేసి సి నుంచి ఒక గీత గీయాలా, అండ్ డి నుంచి కూడా ఒక గీత గీయాలా. అంటే డీకి ఏ విధంగా ఏ నుంచి బి నుంచి గీసాము ఆ విధంగా అనమాట. ఇప్పుడు సి నుంచి ఒక గీత గీసాము, డి నుంచి ఒక గీత గీసాము, ఇక్కడ హెచ్ని పెట్టడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ తర్వాత ఐకి వచ్చేసి ప్రీడిసీజర్స్ వచ్చేసి ఎఫ్ జిఈ హెచ్. ఎఫ్ నుంచి ఒక గీత, జీ నుంచి ఒక గీత, హెచ్ నుంచి ఒక గీత,
దెన్ మనం రాస్తాం ఇక్కడ ఐ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జేకి వచ్చేసి ప్రీడిసీజర్స్ వచ్చేసి ఈ అండ్ హెచ్. ఈ అండ్ హెచ్, ఈ నుంచి ఒక గీత, హెచ్ నుంచి ఒక గీత, దెన్ యూ విల్ రైట్ హియర్ జే ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చేసి కే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు, ఎలిమెంట్ కే. అది ఎక్కడ, దాని యొక్క ప్రీడిసీజర్స్ ఏంటి అంటున్నాడు, ఐ అండ్ జే అంటున్నాడు. ఐ అండ్ జే, ఐ నుంచి ఒక గీత, జే నుంచి ఒక గీత, ఇక్కడ వచ్చేసి కేని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఎల్కి వచ్చేసి ప్రీడిసీజర్ ఏదంటే కే అంటున్నాడు. అది ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా ప్రీడిసీజర్స్ నుంచి ఎలిమెంట్స్కి కనెక్షన్ ఇచ్చుకోవాలో మనం చూసుకున్నాం. అంటే ప్రీడిసీజర్స్ అంటే ప్రీడిసీజర్స్ యొక్క అవుట్పుట్ నుంచి ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో వాటి యొక్క ఇన్పుట్ తీసుకుంటున్నది అనమాట. అంటే ఏ నుంచి సి తీసుకుంటున్నది ఎలిమెంట్ ఇన్పుట్, ఏ యొక్క అవుట్పుట్ని సి ఇన్పుట్గా తీసుకుంటున్నది, ఏ యొక్క అవుట్పుట్ని డి ఇన్పుట్గా తీసుకుంటున్నది, అదేవిధంగా బి యొక్క అవుట్పుట్ని కూడా డి తీసుకుంటున్నది అనమాట ఇన్పుట్గా. ఆ విధంగా మనం ఇక్కడ డ్రా చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ఇచ్చినాడు కదా, ఆ టైమింగ్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకుందాం. ఏకి వచ్చేసి 0.2, బికి వచ్చేసి 0.4, సికి వచ్చేసి 0.7, డికి వచ్చేసి 0.1, ఈకి వచ్చేసి 0.3, ఎఫ్కి వచ్చేసి 0.11, జీకి వచ్చేసి 0.32, హెచ్కి వచ్చేసి 0.60, ఐకి వచ్చేసి 0.27, జేకి వచ్చేసి 0.38, కేకి వచ్చేసి 0.51, ఎల్కి వచ్చేసి 0.11. ఈ విధంగా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం రాసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మన ఈ లైన్ బ్యాలెన్సింగ్ ప్రాసెస్లో మనం డిఫరెంట్ స్టెప్స్, మనం ఫస్ట్ స్టెప్గా మనం ఏమంటామంటే లిస్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ టాస్క్స్ అని అంటాం. అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో మనము వాటిని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నామో ఆ బాక్స్లో చూద్దాం. ఎలిమెంట్స్ అనేవి జిగ్జాగ్ అయిపోయినాయి చూడు. అంటే ఏ విధంగా అయినాయి, డిక్రీజింగ్ ఆర్డర్లోకి వచ్చాయి, అంటే హైయెస్ట్ లీస్ట్కి వచ్చాయి అన్నమాట. హైయెస్ట్ ఏది ఉందంటే మనం ఇంతకుముందు ప్రాబ్లం చూసామంటే మనకు తెలుస్తుంది, సి అనేది హైయెస్ట్. అంటే ప్రాసెసింగ్ టైం ఎంత ఉందంటే 0.7 ఉంది, హెచ్కి 0.6 ఉంది, కేకి వచ్చి 0.51 ఉంది, బీకి వచ్చి 0.4 ఉంది, జేకి వచ్చేసి 0.38 ఉంది, జీకి వచ్చేసి 0.32 ఉంది, ఈకి వచ్చేసి 0.3 ఉంది, ఐకి వచ్చేసి 0.27 ఉంది, ఏకి వచ్చి 0.2 ఉంది. చూసారంటే మీరు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది అనమాట. అంటే హైయెస్ట్ లీస్ట్ ఉంటుంది. అదేవిధంగా ప్రీడిసీజర్స్ కూడా ఆడ మనకి వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఏ విధంగా లైన్ని బ్యాలెన్స్ చేస్తాం మనకి ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనకి ఏ పక్కన ఉన్న టేబుల్లో డబ్ల్యూఎస్ వర్క్ స్టేషన్స్ అంటాం అనమాట. డబ్ల్యూఎస్ అంటే వర్క్ స్టేషన్స్, అండ్ ఎలిమెంట్స్, అండ్ టైమ్స్, టిఎస్ఐ అంటే మనకి పట్టే టైం ఎంత, వర్క్ అంతా కంప్లీట్ చేయడం సైకిల్ టైం అని అంటున్నాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఐడిల్ అంటే ఆ సైకిల్ టైంలో 1 minute టైం అన్నాం కదా ఒక సైకిల్ టైంకి, ఆ సైకిల్ టైంకి ఇప్పుడు జరిగినటువంటి ఎలిమెంట్స్ ప్రాసెస్ చేసాయి కదా ఆ వర్క్ స్టేషన్లో, దానికి మన డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని ఏమంటాం అంటే ఐడిల్ టైం అని అంటాం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు. మనము ఒక వర్క్ స్టేషన్ వర్క్ జరిగినప్పుడు మనకి సైకిల్ టైం ఎంత ఇచ్చున్నాడో దాంట్లో నుంచి దీన్ని తీస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటాం ఐడిల్ టైం. అంటే అంత టైం అది పని చేసిందా లేదా చూస్తాం అనమాట. అంత టైం పని చేస్తుంటే 0 అవుతుంది, అంతకంటే తక్కువ పని చేస్తుంటే అది ఖాళీగా ఉంటుంది అనమాట ఇంకొక ప్రాసెస్ వచ్చే వరకు. అంటే ఎంత ప్రాసెస్ ఐడిల్గా ఉండిందో అది మనము ఆ వర్క్ స్టేషన్ నుంచి ఇంకొక వర్క్ స్టేషన్కి వచ్చేటప్పటికి ఎంత టైం ఐడిల్గా ఉండిందో అనే దాని గురించి మనం కూడా స్పెసిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం వర్క్ స్టేషన్ 1గా తీసుకుంటున్నాం. ఇక్కడ వర్క్ స్టేషన్ 1 తీసుకుంటున్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఎలా చెక్ చేస్తాం, మనకి యాక్చువల్గా డయాగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది, ఏ బి నుంచి స్టార్ట్ అవుతా పోయింది అంతే కదా. అదేవిధంగా మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ కూడా పోవాలి. అదేవిధంగా మనం చెక్ చేసుకుంటూ పోవాలంటే మనము టైమింగ్స్ కూడా చూసుకుంటూ పోవాలి. టైమింగ్స్ అనేటివి కూడా చూసుకుంటూ పోవాలి. టైమింగ్స్ చూసుకుంటూ పోవాలి అని అంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటూ పోదాం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఫస్ట్ మనకి సి అనే ఎలిమెంటు అంటే ప్రీడిసీజర్ వచ్చేసి ఏ ఉంది. ప్రీడిసీజర్ ఏ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడికంటే ముందు వర్క్ వచ్చి ఉండాలి కదా. ఏ అంటే సికి ప్రీడిసీజర్ కదా, కాబట్టి దాన్ని మనం పట్టించుకోకూడదు. అంటే హెచ్కి ప్రీడిసీజర్ ఉంది, కేకి ప్రీడిసీజర్ ఉంది, బీకి ప్రీడిసీజర్ ఉందా లేదు, కాబట్టి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. బి అనే ఎలిమెంట్ని తీసుకున్నాము, దానికి ఎంత ప్రాసెసింగ్ టైం ఉంది 0.4 minutes ఉంది. ఓకేనా.
అంటే 1 మినిట్ సైకిల్ టైము, ఇంకా 0.6 మినిట్స్ మనకి ప్రాసెస్ చేయొచ్చు మనం అక్కడ. ఏమవుతుంది అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. తర్వాత వచ్చేసి ఈ ఉంది. దాని తర్వాత అంటే బీకి వచ్చేసాం మనం. బీ కంటే ముందు ఏ ఉంది యాక్చువల్గా. దాన్ని ప్రాసెస్ చేయొచ్చు కదా మనం. కానీ అది ఆల్రెడీ ముందు ఉండిపోయింది కాబట్టి మనం అలా చేయలేం. కాబట్టి దాని తర్వాత ఉండేది మనం చెక్ చేసుకోవాలి. ఈ అండ్ హెచ్. ఈ అండ్ హెచ్ కంటే సి ఉంది కింద, ఇంకా బి ఉంది మళ్ళీ ఇక్కడ కింద. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్జిహెచ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఉంది. ఇలా మనం చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ పోవాలంటే మనం ఏ తర్వాత మనము వర్క్ని కంప్లీట్ చేయడం కోసం మనకి ఏం తీసుకుంటున్నాం, ఈని తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం ఈని అని అంటే మనకి ఇక్కడ బి అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. బి నుంచి ముందుకు వచ్చేసింది వర్క్, అంటే ఫినిష్ చేసేసింది బి మిషన్ చేసేసిన తర్వాత మనకి ఈ అనే ఎలిమెంట్ రెడీగా ఉంది. ఏ అనేది ఆల్రెడీ ఉంది, ఖాళీగానే ఉంది. కానీ ఏ మనం చేయొచ్చు, అసలు ఆల్రెడీ 0.2 మినిట్స్తో ఉంది, చేయొచ్చు. కానీ ఈ వర్క్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది కంటిన్యూషన్ కదా, ఏ నుంచి చేయొచ్చు కదా. కాబట్టి ఏం చేస్తాము అంటే ఏ కంటే ముందు ఇక్కడ వచ్చేసింది మామూలుకి వచ్చేటప్పటికి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈని తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ బి తర్వాత ఈ ఉంది కాబట్టి ఈని తీసుకుంటున్నాం. ఏ ఉన్నా సరే మనం ఏం చేస్తున్నాము, వర్క్ ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఒకవేళ లేకపోయింటే మనం ఏం చేస్తాం, వెనక్కి పోసి ఏం తీసుకోండి వాళ్ళని. అది మనకి అంటే ఏమున్నది బి తర్వాతనే కానీ వచ్చి ఉంటే దాన్నే తీసుకుంటాం ఖచ్చితంగా. కానీ అది రాకుండా మనకి ఈ వచ్చింది కాబట్టి ఈని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వచ్చేసి ఎంత టైం ఉంది, 0.38 మినిట్స్, 0.38. అండ్ దెన్ మళ్ళీ చెక్ చేసుకుంటూ పోతాం. ఈ తర్వాత ఏమున్నది మనకి, ఈ తర్వాత జే ఉంది. జేకి మనం చెక్ చేసుకోవాలంటే జే ముందు వెళ్ళిపోయి ఉండదు కాబట్టి దాన్ని మనం చెక్ చేయలేం. కాబట్టి నెక్స్ట్ చూస్తాం, జే ఇక్కడ లేదు, ఎఫ్జిహెచ్ లేదు. నెక్స్ట్ దాని తర్వాత చూస్తే ఇంక ఏకి పోవచ్చు. ఏ ఎందుకంటే జే జే పోవాలంటే దాని మధ్యలో ఇంకా ఉన్నాయి కాబట్టి పీకి దానికి కూడా కనెక్టివిటీ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏ ఐడియల్గా ఉంది కాబట్టి ఏ మిషన్ తీసేసుకుంటాం అనమాట. ఏ దీన్ని తీసుకున్నప్పుడు దాని ప్రాసెస్ టైం ఎంత, 0.2 మినిట్స్ వచ్చింది. ఏ నుంచి వర్క్ మళ్ళీ ఎక్కడికైనా పోతుందా, ఏ నుంచి సికి వెళ్తుంది. సికి వెళ్తే టోటల్గా ఇక్కడ మనకి ప్రాసెస్ టైం చెక్ చేసుకోవాలా. 4, 3, 7, 8, 9 అయిపోయింది మనకి. ఇక్కడ మనకి సి మనం చేయొచ్చు. 1 ఉందన్నమాట. 1 అంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ట్రా అయిపోద్ది, అంటే సైకిల్ టైం కంటే ఎక్కువ అయిపోద్ది. అంటే సిని మనం తీసుకోవడానికి కుదరదు కాబట్టి కేని కూడా ఇంకా కే అసలు మనకి అసలు క్యాలిక్యులేషన్లోనే లేదు, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్లో లేదు. తర్వాత ఏముంది, డి ఉంది. ఏబి నుంచి పోయినటువంటి డి ఉంది, ఏ నుంచి పోయింది అనమాట డీని తీసుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా మనకి సైకిల్ టైంకి కవర్ అయిపోతుంది కాబట్టి 0.1. ఇప్పుడు మనం టోటల్ చేస్తే సైకిల్ టైము 1 వస్తుంది. ఇక్కడ ఎన్ని ఆ వర్క్ స్టేషన్లు ఎన్ని ప్రాసెస్ చేసినాయి, ఎన్ని ఎలిమెంట్స్ ప్రాసెస్ చేసినాయి, బి ఎలిమెంట్ చేసింది, ఈ ఎలిమెంట్ చేసింది, ఏ ఎలిమెంట్ చేసింది, డి ఎలిమెంట్ చేసింది. ఈ 4 చేస్తే మనకి సైకిల్ టైము ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. మన టోటల్ సైకిల్ టైం 1 కాబట్టి 1 - 1 0, అది ఐడియల్ టైం. అంటే ఫస్ట్ వర్క్ స్టేషన్లో ఐడియల్ టైం అనేది లేదు. సెకండ్ వర్క్ స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ అంటే ఆడికి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఈ ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇంతకుముందు ఫస్ట్ వర్క్ స్టేషన్లు ఏదైతే వర్క్ చేసాయో వాటన్నిటిని ఏం చేస్తాము, తీసేస్తాం. ఓకేనా. అంటే బి అనేది ఉండదు, ఈ అనేది ఉండదు, ఏ అనేది ఉండదు, డి అనేది ఉండదు. ఈ కాకుండా రిమైనింగ్ వాటిని చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇవి కాకుండా చెక్ చేసుకుంటూ పోవాలంటే మనకి ఏ అనేది వచ్చేసింది, సి అనేది అంటే ఏ అనేది అంటే ఏ ప్రీడిసెసర్ వచ్చి సి అనమాట. సి అంటున్నాం కాబట్టి సి మనం తీసేసుకోవచ్చు, ఫస్ట్ దాన్ని మనం తీసుకోవచ్చు. సి యొక్క ఎలిమెంట్ యొక్క ప్రీడిసెసర్ ఏ కాబట్టి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది 0.7. ఆ 0.7 మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట వర్క్ స్టేషన్ 2లోకి వచ్చేటప్పటికి. అండ్ మనకి ఇక్కడ రిమైనింగ్ ఎంత అవసరం అవుతుంది, మామూలుగా 1 - 0.7, 0.3 వరకు మనకు అవసరం అవుతుంది అనమాట. 0.3 వరకు మనకు చెక్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ హెచ్ ఉంది. హెచ్ వచ్చేసి సి తర్వాత, దీన్ని యాక్చువల్గా అయితే తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ 0.7 మినిట్స్ వర్క్ చేసేసింది కాబట్టి 0.6 తీసుకున్నామంటే 0.7 + 0.6 ఎంత అవుతుంది, 0.13 అవుతుంది.
0.13 అంటే మనకి సైకిల్ అంటే 1.3 వరకు అవుతుంది. 1.3 అవుతుందంటే మనకి ఈ సైకిల్ టైం కంటే పెరిగిపోతుంది, కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ కేని తీసుకోలేము, ఎందుకంటే సి కనెక్టివిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి బి ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ జే తీసుకుందామంటే దానికి కనెక్టివిటీ లేదు. ఓకేనా, సి తర్వాత రావాలా. తర్వాత ఏముంది, సి ప్రీడిసెసర్తో జీ ఉంది. జీ యొక్క టైం ఎంత, 0.32. మనకు ఆల్రెడీ 7 వచ్చేసింది, అంటే 1.02 వస్తుంది అనమాట. 1.02 వస్తుంది, కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్రెడీ అయిపోయింది. ఐ వచ్చేసి దానికి కనెక్టివిటీ లేదు, సి తర్వాత కాదు అది. సి తర్వాత కాదు. నెక్స్ట్ వచ్చేసి డి తర్వాత కాదు, ఎక్కడ రాలేదు ప్రీడిసెసర్ కాబట్టి. నెక్స్ట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ సి ప్రీడిసెసర్తో ఎఫ్ ఉంది. ఎఫ్ ఎంత ఉంది, 0.11 ఉంది. 0.11 ఉంది. ఇది వచ్చేసి 0.7. నెక్స్ట్ వచ్చి 0.7, 0.11 ఎంత అవుతుంది, 0.81 అవుతుంది. 0.81. ఓకే, ఇక్కడ అయింది. నెక్స్ట్ ఇంకా చెక్ చేసుకోవాలా దాని తర్వాత కూడా. ఎల్, దానికి ఎఫ్ తర్వాత ఎల్ కానీ ప్రీడిసెసర్ అయింటే ఎల్కి కానీ ఎఫ్ కానీ ప్రీడిసెసర్ అయితే తీసుకోండొచ్చు. అదేవిధంగా డీకి కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని మనం తీసుకోవడానికి కుదరదు. కాబట్టి మనకి ఇది అయిపోయింది మళ్ళీ, కాబట్టి ఈ వర్క్ స్టేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ స్టేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి సి అండ్ ఎఫ్ అనే 2 ఎలిమెంట్స్ మాత్రమే ప్రాసెస్ చేయడం జరిగింది. ఎంత టైంతో అంటే 0.7తో ఒకటి, 0.11తో ఒకటి, టోటల్గా చూస్తే 0.81తో అది ప్రాసెస్. అంటే సైకిల్ టైమ్ ఆఫ్ సెకండ్ వర్క్ స్టేషన్ ఎంత అంటే 0.81. మనకు ఐడిల్ టైం ఎంత ఉంది, 1 - 0.81 ఎంత, 0.19 ఈజ్ ద ఐడిల్ టైం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఇప్పుడు వర్క్ స్టేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఐడిల్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనకి వర్క్ స్టేషన్ 1, వర్క్ స్టేషన్ 2 అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్నాయి కదా, వాటిని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఎలిమినేట్ చేయాల్సినవి ఏమున్నాయి, బి ఎలిమినేటెడ్, ఈ ఎలిమినేటెడ్, ఏ ఎలిమినేటెడ్, డి ఎలిమినేటెడ్, సి ఎలిమినేటెడ్, ఎఫ్ ఎలిమినేటెడ్. అవి కాకుండా రిమైనింగ్ వాటిని ఇప్పుడు చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. అవి కాకుండా అన్నప్పుడు మనకి సి అయిపోయింది, హెచ్ ఉంది. నెక్స్ట్ హెచ్ ఉంది, సి నుంచి ప్రీడిసెసర్, డి నుంచి కూడా ప్రీడిసెసరే, కాబట్టి దీన్ని తీసేసుకోవచ్చు ఇక్కడ మనం డైరెక్ట్గా. హెచ్ని మనం తీసుకుంటున్నాం 0.6 దాని యొక్క ప్రాసెస్ టైము. నెక్స్ట్ వచ్చేసి కే ఉంది, కేకి ప్రీడిసెసర్ గాన హెచ్ఐ నుండి తీసుకోండొచ్చు. హెచ్ అయినా తీసుకోలేదు, ఎందుకంటే 0.6 యాడ్ అయిపోయింది కాబట్టి 0.51 అనేది ఇక్కడ వస్తే మనం దాన్ని తీసుకోవడానికి వీల్లేదు, కాబట్టి కేని మనం తీసుకోలేము ఇక్కడ. తర్వాత ఏం తీసుకోవచ్చు, ఈహెచ్, ఈ యొక్క ప్రీడిసెసర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రీడిసెసరు జే, హెచ్ కూడా అయిపోయింది కాబట్టి హెచ్ తర్వాత అయినా జేని మనం తీసుకోవచ్చు, కాబట్టి జేని మనం ఇక్కడ తీసుకుంటున్నాం 0.38. టోటల్గా చూసినా సరే మనకి 0.6, 0.38, 0.98 వస్తుంది అనమాట. 0.98 వస్తుంది. దీని తర్వాత మనకి అంత తక్కువ ఏమీ లేవు అనమాట, ఆల్రెడీ డి కూడా అయిపోయింది కాబట్టి మనం దానికి చెక్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. థర్డ్ ఎలిమెంట్ అనేది, థర్డ్ వర్క్ స్టేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ వర్క్ స్టేషన్కి వచ్చేసి ఏ ఎలిమెంట్స్ ప్రాసెస్ చేసినాయంటే ఎలిమెంట్ హెచ్, ఎలిమెంట్ జే విత్ ద ప్రాసెసింగ్ టైమ్స్ వచ్చేసి 0.6, 0.38. టోటల్ సైకిల్ టైం ఎంత అంటే ఆ వర్క్ స్టేషన్కి 0.98. ఇప్పుడు ఐడిల్ టైంకి మనం కనుక్కోవాలంటే టోటల్ సైకిల్ టైం ఎంత అంటున్నాడు, 1 minute అంటున్నాడు. 1 minute మైనస్ 0.98 seconds తీసుకున్నామంటే 0.02 ఈజ్ ద ఐడిల్ టైం ఫర్ ద వర్క్ స్టేషన్ 3 అంటున్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎలిమినేట్ చేస్తున్నాం, BEADCFHG మనం ఎలిమినేట్ చేస్తున్నాము. నెక్స్ట్ మిగిలినవి వచ్చేసి GIKL, అయ్యి రెండిట్లోనూ ఉన్నదన్నమాట, ఐ అండ్ ఎల్ ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనము నెక్స్ట్ చెక్ చేద్దాము. ఇంకా మనకి మిగిలిన వాటిల్లో సి అయిపోయింది, హెచ్ అయిపోయింది, కే అయిందా, లేదు, కే లేదు. కాకపోతే ప్రీడిసెసర్స్ ముందు ప్రాసెస్ జరగకుండాయా అంటే లేదు, జేను ప్రాసెస్ జరగలేదు, జేను ప్రాసెస్ జరగలేదు.
జే కంటే ముందు జే ఈజ్ ప్రాసెస్డ్ కే విత్ కే. ఓకేనా. నెక్స్ట్ బి ఆల్రెడీ ఎలిమినేటెడ్. జే అనేది అయిపోయింది, అది ఈఎన్ హెచ్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సి నుంచి జీ ఉంది ఆల్రెడీ. ఎందుకు మనం కేని తీసుకోవట్లేదు అని అంటే ఐ అండ్ జే ప్రీడిసీజర్స్, కానీ ఈకి జీకి సి అనేది ప్రీడిసీజర్. ఇది ఇంకా ఉండదన్నమాట, వర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీసుకుంటాం మనం ఇక్కడ. అక్కడ వచ్చేసి జీని ఎలిమెంట్గా తీసుకుంటున్నాము ఫోర్త్ వర్క్ స్టేషన్లో. దాని యొక్క ప్రాసెసింగ్ టైం ఎంత అంటే 0.32. ఎందుకు తీసుకుంటున్నాం అనేది చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. సీని అయితే జీని ఎందుకు తీసుకుంటున్నాము, కేని ఎందుకు తీసుకోవట్లేదు అనే దాని గురించి. కేకి వచ్చేసి ప్రీడిసీజర్స్ వచ్చేసి ఐ అండ్ జే. ఐ అండ్ జేలో జే కంప్లీట్ అయిపోయింది, కానీ జే కంటే కూడా సి ఉంది ఇంకా ఇక్కడ ప్రీడిసీజర్ జీకి. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాలన్నమాట. కాబట్టి అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చి జీని మనం ప్రాసెస్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే సి ఎప్పుడో కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా, సెకండ్ వర్క్ స్టేషన్లోనే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి అక్కడి నుంచి వర్క్ ఇంకా ఐడియల్గా పెట్టుకోదు కదా. ఇదన్నా మనకి జే అనేది థర్డ్ వర్క్ స్టేషన్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి సెకండ్ వర్క్ స్టేషన్లో కంప్లీట్ అయిన సి నుంచి వచ్చేదాన్ని మనం తీసుకోవాలి ఫస్ట్. కాబట్టి జీని తీసుకుంటున్నాం. జీ యొక్క ప్రాసెసింగ్ టైం ఎంత 0.32 అంటున్నాం. అండ్ తర్వాత చెక్ చేసుకుంటా పోదాం. ఈ అనేది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐ ఉంది. ఐ వచ్చేసి ఎఫ్జిహెచ్ నుంచి వస్తున్నది. ఎఫ్ కూడా సెకండ్ వర్క్ స్టేషన్లో కంప్లీట్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉంది. అండ్ జీ అనేది ఇప్పుడు మనం తీసుకున్నాము. హెచ్ అనేది కూడా ఆల్రెడీ మనకి థర్డ్ వర్క్ స్టేషన్లో కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనం ఐని తీసుకోవచ్చు. ఇది కానీ ఐడిల్ టైం ఎక్కువగా అది ప్రాసెసింగ్ టైం అనేది ఎక్కువగా ఉంటే మనం దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ప్రాసెసింగ్ టైము జీలో 0.32 ఉంది, ఐకి వచ్చేసి 0.27 ఉంది. యాడ్ చేసుకుంటే మనకి 0.59 ఉందన్నమాట. కాబట్టి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక 0.8 0.9 ఉంటే మనకి కుదరదు, తీసుకోవడానికి కుదరదు. నెక్స్ట్ దాని గురించి ఆలోచించాలన్నమాట. కానీ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మనం 0.27 తీసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ వెళ్దాం, మళ్ళీ చెక్ చేసుకుందాం. 0.2 తర్వాత ఏ అయిపోయింది, ఎఫ్ అయిపోయింది, ఎల్ అవ్వల. ఎల్ అవ్వలేదు. ఎల్ ఎంత ఉంది, 0.11 ఉంది. మనం దీన్ని తీసుకోవచ్చు యాక్చువల్గా. కానీ కే అనేది ప్రాసెస్ కావాలా. కే అనేది అయ్యిందా, అవ్వాల, అసలు దానికే రాలా వర్క్ ఇంకా. కాబట్టి మనం ఏం చేయాలా, దాన్ని తీసుకోవడానికి వీలు కాదు. కాబట్టి ఇక్కడికి మనం క్లోజ్ చేస్తాం అనమాట. క్లోజ్ చేసి ఈ వర్క్ స్టేషన్లో వర్క్ ఎంత టైం పట్టింది అంటే సైకిల్ టైం ఎంత పట్టింది అంటే 0.59 పట్టింది. టోటల్గా 0.59 మైనస్ 1 మైనస్ 0.59 అంటే ఎంతంటే 0.41. ఇట్ ఈస్ ద ఐడియల్ టైమ్ ఇన్ దిస్ వర్క్ స్టేషన్. అండ్ ఫైనల్గా ఇంకొక వర్క్ స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ మనకి మిగిలిన వచ్చేసి రెండు ఎలిమెంట్లు కే అండ్ ఎల్ అనమాట. కే వచ్చేసి ఫస్ట్ ఉంది ఐ అండ్ జే ప్రీడిసీజర్స్ ఆల్రెడీ ముందుగానే కంప్లీట్ చేసి పెట్టుకోండి. థర్డ్ ఎలిమెంట్లో థర్డ్ వర్క్ స్టేషన్లో ఒకటి, ఫోర్త్ వర్క్ స్టేషన్లో ఒకటి కంప్లీట్ చేసుకోండి. కాబట్టి ఆ నుంచి మనం తీసుకోవచ్చు వర్క్ని. కాబట్టి కే వస్తుంది 0.51 మినిట్స్తో. అండ్ తర్వాత ఫైనల్గా మిగిలింది ఒకటే ఎల్ వచ్చేసి 0.11 మినిట్స్తో ప్రాసెస్ చేస్తున్నది. టోటల్గా ఇంకా లేవు కాబట్టి మనం ఇంకేమీ చూడాల్సిన అవసరం లేదు. 0.62. దీనికి 1 మైనస్ 0.62 ఎంత అంటే 0.38. ఇట్ ఈస్ ద ఐడియల్ టైం. ఈ విధంగా మనం లైన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మన ప్రాసెస్లో ఏ టు బి, బి టు సి, సి టు డి అంటే మనకి ప్రాసెస్ ఉండేది. అలా చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది, ఐడియల్ టైమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. అలా కాకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నామంటే మనము లైన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేసాము, యాక్చువల్గా ఉండే ఐడియల్ టైం కంటే మనం తగ్గించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం అనమాట. ఒకే సమయంలో నంబర్ ఆఫ్ వర్క్స్ అనేటివి జరిగేటట్టు అనమాట. ఓకేనా. అది మనం ఇక్కడ లైన్ బ్యాలెన్సింగ్ మెథడ్లో మనం చూసింది. ఇక్కడ వర్క్ స్టేషన్స్ 5 వర్క్ స్టేషన్స్ వచ్చాయి. ఎలిమెంట్స్ ఎప్పుడెప్పుడు ఏ వర్క్ స్టేషన్లో ఏ ఎలిమెంట్స్ వర్క్ చేసాయి, ఎంత టైంతో వర్క్ చేసాయి చూసాము. ఆ వర్క్ స్టేషన్ యొక్క సైకిల్ టైమ్స్ ఎంతో కూడా మనం చూడడం జరిగింది. అండ్ ఐడియల్ టైమ్స్ ఎంతో కూడా మనం చూడడం జరిగింది. ఇంకా మనం కనుక్కోమని ఉండారు, ఏమేమి కనుక్కోమన్నారు అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. నంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ 5. సైకిల్ టైం ఎంత ఇచ్చినాడు, ఓడే ఇచ్చాడు ఫస్ట్ 1 మినిట్. టోటల్ వర్క్ కంటెంట్ ఎంత, 4.
ఇదంతా మనం యాడ్ చేసుకుంటా పోతే 0.4, 0.3, 0.2, 0.1, 0.7, 0.11, 0.6, 0.38, 0.32, 0.27, 0.51, 0.11 ఇది మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టోటల్ వర్క్ కంటెంట్ ఎంత 4 minutes వస్తుంది అనమాట. ఓకేనా. బ్యాలెన్స్ డిలేని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఉన్నటువంటి ఫార్ములా నంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ విత్ మల్టిప్లయింగ్ విత్ ద టోటల్ సైకిల్ టైమ్ మైనస్ టోటల్ వర్క్ కంటెంట్తో మనం చూస్తే టోటల్ నంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ వచ్చేసి 5, టోటల్ సైకిల్ టైం ఎంత 1 మైనస్ అంటే వాడు ఇచ్చేసాడు 1 minute. వర్క్ కంటెంట్ ఎంత టైం పట్టింది 4 పట్టింది బై మళ్ళీ n5 ఇంటూ టోటల్ సైకిల్ టైం ఎంత 1 minute 1. దాన్ని 100తో మల్టిప్లై చేస్తే 1/5 ఇంటూ 100 ఎంత వచ్చింది బ్యాలెన్స్ డిలే 20%. అంటే డిలే వచ్చేసి ఎంత అవుతుందంటే 20 నిమిషాలు 20% డిలే అనేది అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది త్రూ దిస్ లైన్ అనమాట. అండ్ లైన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఎఫిషియెంట్గా ఎంత వర్క్ చేసింది అని అంటే 100 మైనస్ బ్యాలెన్స్ డిలే అని మనం చేస్తే 100లో బ్యాలెన్స్ డిలే అని తీసేస్తే మనకి 80% ఎఫిషియన్సీ అనేది ఉందన్నమాట. మనకి 80% మనం ఆ లైన్ ద్వారా మనం ప్రొడక్టివిటీని పెంచుకోగలుగుతాము. ఓకేనా. డిలే టైం ఎంత ఉండదంటే 20% ఉన్నారు అంటున్నారు. అండ్ స్మూత్ ఇండెక్స్కి వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ టీఎస్ఐ మ్యాక్స్ మైనస్ టీఎస్ఐ హోల్ స్క్వేర్ వేస్తే మనకి వస్తుంది. టీఎస్ఐ అంటే మనం ఇక్కడ కనుక్కుంటూ వచ్చాం టోటల్ వర్క్ స్టేషన్స్లో పట్టినటువంటి టైమ్స్ అనమాట. టోటల్ స్టాండర్డ్ టైం ఎంత అంటే 1 minute అంటే సైకిల్ టైం అనమాట. 1 మైనస్ 0.81 అంటే మనం ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక్కొక్క స్టేషన్లో పట్టిన టైము. అది మనం వేస్తే మనకి వస్తుంది అనమాట. 0.81, 0.98, 0.59, 0.62 మనం అక్కడ చూసిందనమాట టీఎస్ఐస్. 1 అంటే 0 కాబట్టి దాన్ని పక్కన పడేయను, లేదు అది కూడా వేసుకుంటాం 1 మైనస్ 1 వేసి చేసుకోవచ్చు. హోల్ స్క్వేర్స్ వేసుకుంటూ వస్తాం. సింప్లిఫై చేస్తే మనకి 0.59 అంటే స్మూత్గా ఎంతవరకు వర్క్ కంప్లీట్ అవుతుందంటే నియర్లీ 60% వర్క్ అనేది వితౌట్ ఎనీ ఇంటరప్షన్ కంప్లీట్ అవ్వచ్చు అని అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద లైన్ బ్యాలెన్స్. ఇది లైన్ బ్యాలెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.